రీసెంట్‌గా ఒక డెలివరీ బాయ్ పార్సెల్ ఇవ్వడానికెళ్ళి ఒక అమ్మాయిని అత్యాచారం చేశాడని చెప్పేసి ఒక న్యూస్ అయితే చాలా వైరల్‌గా మారింది. అందరూ అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి చాలా కామెంట్స్, చాలా వీడియోస్ బాగా వైరల్ అయింది ఆ న్యూస్. అలా వైరల్ అయిన తర్వాత ఆ కేస్‌లో అయితే బిగ్ ట్విస్ట్ అయితే ఏర్పడింది. ముందసలు అక్కడ ఏం జరిగిందో చెప్తా వినండి. అంటే ఆ అమ్మాయి ఫస్ట్ చెప్పిన కథనం ప్రకారం ఒక డెలివరీ బాయ్ వచ్చి ఆమెకి పార్సెల్ ఇచ్చే క్రమంలో పార్సెల్ ఇచ్చిన తర్వాత ఆమెనేదో ఓటీపీ చెప్పమనో, పెన్ కోసమనో లోపలికెళ్తే ఇతను కూడా లోపలికెళ్ళి ఆ అమ్మాయిని అత్యాచారం చేసి, తర్వాత ఆ అమ్మాయితో ఫోటో దిగి సెల్ఫీ దిగిన తర్వాత ఒక పేపర్ మీద మళ్ళీ వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడని చెప్పేసి ఈ న్యూస్ అయితే బాగా వైరల్ అయింది. అసలు మ్యాటర్ ఏంటంటే అసలు అది జరగనే లేదు. ఎందుకంటే ఈ యువతి అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి కావాలనే ఈ స్టోరీ మొత్తం క్రియేట్ చేసింది. నిజంగా అక్కడికొచ్చింది డెలివరీ బాయ్ కాదు. డెలివరీ బాయ్ కాకుండా వాళ్ళ ఫ్రెండే. వాళ్ళ ఫ్రెండ్ మీద ఉన్న కోపంతోనే ఆ అమ్మాయి అలా ఫేక్ న్యూస్‌ని క్రియేట్ చేసి, ఆ అమ్మాయి మీద కావాలనే అత్యాచారం చేశాడని చెప్పి పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇచ్చింది. పోలీసులు ఈ కేస్‌ని ఇన్వెస్టిగేషన్ చేస్తే, ఆ ఇన్వెస్టిగేషన్‌లో ఎవరి మీదైతే ఈమె నన్ను అత్యాచారం చేశాడని చెప్తుందో, ఆ అబ్బాయికి, ఈ అమ్మాయికి ముందే పరిచయం ఉందని వీళ్ళు రెగ్యులర్‌గా బాగా కలుసుకునే వాళ్ళని, కాల్స్ మాట్లాడుకునే వాళ్ళని, ఆ అబ్బాయి కూడా ఈ అమ్మాయి ఇంటికొచ్చేవాడని చెప్పేసి ఆ ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. అండ్ అంతే కాకుండా ఆ అబ్బాయికి అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా పరిచయం ఉన్నట్లు తేలింది. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఏదైతే సెల్ఫీ ఉందో, ఆ అమ్మాయి అత్యాచారం చేసిన తర్వాత సెల్ఫీ దిగి వెళ్ళిపోయాడని చెప్తుందో, ఆ సెల్ఫీ ఆ అమ్మాయి ఆ అబ్బాయితో దిగిన సెల్ఫీ. దాన్ని మార్ఫింగ్ చేసి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి దాన్ని అబ్బాయి దిగిన సెల్ఫీగా చిత్రీకరించి ఆ అబ్బాయి మీద ఫాల్స్ కేస్ అయితే పెట్టింది. నిజానికి ఆ యువతికి, ఆ అబ్బాయికి ముందే పరిచయం ఉంది. సో ఫైనల్‌గా పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో ఆ అమ్మాయి ఆ అబ్బాయి మీద ఉన్న కోపంతోనే కావాలనే అత్యాచారం చేశాడని ఫాల్స్ కేసు ఫైల్ చేసి అంటే ఫేక్ ప్రచారం గూడా చేసిందని ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. ఇదంతా వింటుంటే మన సమాజం రాను రాను ఏమైపోతుందని భయమేస్తుంది గదా! నిజంగా నిజం చెప్పాలంటే ఒక అమ్మాయికి రక్షణ కాదు. ఒక అబ్బాయికి రక్షణ లేదు. ఎందుకంటే ప్రతిసారి అంటే ఏ అమ్మాయి అయినా తనకు అత్యాచారం జరిగింది. నన్నెవరైనా రేప్ చేశారు, అత్యాచారం చేశారు అనగానే ప్రతి ఒక్కరు వెంటనే స్పందిస్తారు. అండ్ అదే విధంగా న్యూస్‌ని కానీ లేకపోతే పోలీసులు కూడా దీన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటారు. అలా సీరియస్‌గా తీసుకోవడం వల్ల ఈరోజు ఆ అబ్బాయి మీద ఫేక్ కేస్ అయితే నమోదయింది. అండ్ అదంతా ఫాల్స్ న్యూస్. అనవసరంగా డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఆ డెలివరీ బాయ్స్‌కి కూడా మాయని మచ్చగా ఏర్పడింది. ఇదంతా విన్న సాధారణ ప్రజలు డెలివరీ బాయ్స్ మీద కూడా అనేక ఆరోపణలైతే చేశారు. నిజంగా ఇలా ఫాల్స్ కేసులు పెట్టి ఫేక్ న్యూస్‌లు ప్రచారం చేసే అమ్మాయిలను కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే అలా శిక్షిస్తేనే రేపొద్దున అమాయకమైన అబ్బాయిలు బలి కాకుండా ఉంటారు.